బాబు సైకిల్ రా లోతుంది దగ్గరికి అట్లా దగ్గరుంటే ఓకేనా చూడు ఇక్కడ దగ్గరికి రావచ్చు ఇక అమ్మగా ఏగా తెచ్చిపెట్టండి అట్లుంది నేను దానికి ఇట్లా పట్టుకోమ్మా ఇట్లా పట్టుకో ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేస్తారమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏటూరు నాగారము ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు, జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమున బాప్తిస్మముల కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ బాప్తిస్మముల కార్యక్రమం ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోనండి ప్రభా. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే బాప్తిస్మములు తీసుకుంటున్నారో వారికి అందరికీ కూడా నీ యొక్క కృపను దయచేయమని వేడుకుంటూ, వారికి ఇచ్చినటువంటి తీర్మానాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. నేను ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమాధానమే సంతోషమే, సమాధానమే సంతోషమే, సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఏం పేరు? గృహలక్ష్మి. సహోదరి గృహలక్ష్మి గారు, యేసు ప్రభు నిజమైన దేవుడని నీవు సంపూర్ణంగా నమ్ముతున్నావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేవుని దగ్గర మీ పాపములు క్షమించమని చెప్పి దేవుని దగ్గర మీ పాపములన్నిటిని కూడా ఒప్పుకున్నారా? దేవుడు మిమ్మల్ని క్షమించాడా? ఓకే. ఈ సమయంలో మరి సహోదరికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగల ప్రభా, ఈ సమయంలో మరి సహోదరి గృహలక్ష్మి గారు వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుతూ ఉండగా మాకు సహాయపడుమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము ఈ సంతోషము నీకు కావలేనా? నేడే యేసును దాకురమ్ము, నేడే యేసును దాకురమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే. ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అందుకని మీరు సెలెక్ట్ చేయండి. చెప్పనాశక్యమైన సంతోషం, మోక్ష భాగ్యము నీకు కావాలేనా? మోక్ష భాగ్యము నీకు కావాలేనా?
మోక్ష భాగ్యము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. ఏమీమా కదా, ఓకే. ఏమీమా, దేవుని దగ్గర నీ యొక్క పాపపు స్థితిని అంతటినీ కూడా ఒప్పుకున్నావా? దేవుడు నీ పాపములన్నీ కూడా క్షమించినాడని నమ్ముచున్నావా? చెప్పిన దేవుని కొరకు అంతము వరకు కూడా నిలబడగలుగుతావా? ఓకే. ఈ సమయంలో ఎమీమా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈ సమయంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎమీమాను బట్టి ప్రభా నిన్ను గణపరుస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. తను కూడా తండ్రి మరి మారు మనసు తీర్మానం తీసుకోవటానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రాలు ప్రభా. బిడ్డను ఈ దినమున బాప్తిస్మం కొరకు మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. తాను ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి నాయన తన తీర్మానంలో ప్రభా అంతం వరకు కూడా స్థిరముగా నిలిచి ఉండటానికి మీరే సహాయం చేయండి. బిడ్డకు ప్రభా నీ యొక్క వాక్యానుసారముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మం ఇస్తూ ఉండగా సహాయపడుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాడండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. రావాలండి. భావనా వస్తావా? రా, బైబిల్ పెట్టిరా. సంతోషమే సమాధానమే, తీసుకురమ్మను. సంతోషమే సమాధానమే. ఎవరి వారికి తీస్తున్నాం కదా. సహోదరి సరిత, యేసు ప్రభు దగ్గర నీ యొక్క పాపం స్థితిని అంతటినీ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? దేవుడు నీ పాపములు క్షమించినాడన్న నమ్మకం నీకు కలిగిందా? దేవుని కొరకు మరి అంతం వరకు నిలబడతావా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎదురయ్యేటువంటి శోధనలలో, శ్రమలలో దేవుని కొరకు అంతం వరకు కూడా నిలబడగలుగుతావా? ఓకే, ప్రార్థన చేసుకుంటాం. ఇట్లా పట్టుకోండి, ముక్కులోకి నీళ్లు పోకుండా. పరిశుద్ధుడు అయినటువంటి